హాయ్ అండి. నమస్తే. ఇవాళ మనమున్నాము సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ప్యాట్నీ సర్కిల్ బ్రాంచ్‌లో. ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఎలిగెంట్ చాంద్బాలి ఇయర్ రింగ్స్‌ని చూడబోతూ ఉన్నామండి. లేటెస్ట్‌గా వచ్చినటువంటి న్యూ మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. లైట్ వెయిట్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయండి. ఆన్‌లైన్ షాపింగ్ ఫెసిలిటీ, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. సో ఈ రోజు చూస్తున్న కలెక్షన్స్‌లో మీరు ఏదైనా డిజైన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్‌ని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్‌ని క్లియర్‌గా తెలియజేస్తారు. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్‌గా విజిట్ చేసేద్దామండి. కొత్త బంగారు లోకం. ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి. లక్ష్మీదేవితో ఎంబోజ్ అయ్యి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైన లక్ష్మీదేవిని అలాగే రూబీ ఎమరల్డ్ స్టోన్స్ని కూడా ఇచ్చారు. అండ్ మిడిల్లో కూడా అమ్మవారితో పాటు టోటల్గా మనకు జుమ్కా ప్యాటర్న్లో హ్యాంగింగ్స్ అనేది వచ్చాయండి. అదేవిధంగా టోటల్ పర్ల్ డ్రాప్స్తో ఈ డిజైన్ అనేది హైలైట్ అయితే అయింది. 7.095 గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ ఉంటుందండి. బిగ్ సైజులో రామ్ పరివార్తో ఎంబోజ్ అయ్యి వచ్చినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దిద్దు మనకి ఎమరాల్డ్ స్టోన్తో హైలైట్ అయింది. చుట్టూ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్లో లీవ్ డిజైన్ వచ్చేసిందండి. అండ్ రూబీ ఎమరాల్డ్ పోటాస్తో పాటు మిడిల్లో వచ్చేప్పటికి డ్రాప్ షేప్లో మనకు రామ్ పరివార్తో ఈ సెట్ అనేది హైలైట్ అయితే అయింది. అలాగే కిందికి వచ్చేప్పటికి మువ్వలతో పాటు పర్ల్ డ్రాప్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. సో ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేప్పటికి 13.905 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మరొక చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైన మనకి ఈ విధంగా చాంద్బాలి ఫినిషింగ్లో మిడిల్లో వచ్చేప్పటికి లీవ్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి. మిడిల్లో కూడా పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే మనకు చాంద్బాలికి కూడా కావింగ్ అనేది ఇచ్చారు. అండ్ సీజెట్స్ని హైలైట్ చేస్తూ కిందికి వచ్చేప్పటికి పంకిన్ బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్ కాంబినేషన్ వచ్చేసిందండి విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్. ఈ పంకిన్ బీడ్స్ని కూడా హైలైట్ చేశారు. ఈ డిజైన్ నెట్ వెయిట్ 7.887 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దిద్దు మనకి విధంగా 2 సైడ్స్ లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది. సీజెడ్స్ మరియు ఎమరాల్డ్ స్టోన్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ అయిందండి. చాంద్బాలికి కూడా మనకు టోటల్ కావింగ్ అనేది ఎలివేట్ అయింది. అండ్ కిందికి వచ్చేప్పటికి హార్ట్ షేప్లో మనకి విధంగా బబుల్ డ్రాప్స్ అనేది హైలైట్ అయ్యాయి. టోటల్గా మనకు మువ్వల్ డ్రాప్స్తో వచ్చినటువంటి ఈ సెట్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికి 10.155 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. లైట్ వెయిట్లో హెవీ లుక్లో డిజైన్ చేశారు. సెమీ యాంటిక్ పాలిష్లో ఎలాంటి కార్డైడస్ లేకుండా డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు పైన పొటా స్టోన్ అనేది ఎలివేట్ అయింది. అండ్ 2 సైడ్స్ కూడా మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయితే అయింది. అదేవిధంగా ఇక్కడంతా కూడా మనకు టోటల్ ఎంబోజ్డ్ వర్క్ అనేది వచ్చేసిందండి. అండ్ మనకు మిడిల్లో కూడా ఎమరాల్డ్ డ్రాప్ని ఇంక్లూడ్ చేస్తూ ఇక్కడ మనకు 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ని మరియు చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ని చాంద్బాలికి అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఈ డిజైన్కి వచ్చేప్పటికి టోటల్ పర్ల్ డ్రాప్స్ని ఇచ్చారండి. అండ్ ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 10.138 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. లక్ష్మీదేవితో ఎంబోజ్ అయినటువంటి ఈ ఇయర్ రింగ్స్ మనం దిద్దు చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ మరియు లీఫ్ ప్యాటర్న్లో ఎలివేట్ అయి వచ్చేసింది. అలాగే మనకు లక్ష్మీదేవిని గ్రాండ్గా అయితే ఎంబోజ్ అయితే చేస్తున్నారు. అండ్ రూబీ స్టోన్ మరియు సీజెడ్ కాంబినేషన్లో హైలైట్ చేశారండి. అండ్ లీఫ్ డిజైన్ మరియు స్టోన్ వర్క్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చేసింది. అండ్ కిందికి వచ్చేప్పటికి రూబీ బీడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి నెట్ వెయిట్ 11.358 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. లైట్ వెయిట్లో హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి మరొక చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే దిద్దు మనకి విధంగా టోటల్ స్టోన్ వర్క్లో ఫ్లవర్ ప్యాటర్న్ ఎలివేట్ అవుతూ వచ్చేసింది. మిడిల్లో కూడా పర్ల్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ మనకు చాంద్బాలికి కూడా మనకు ఇక్కడ మనకి చిన్న చిన్న బర్డ్ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. సీజెట్స్తో కూడా మనకు టోటల్గా మనకు క్లోజ్ సెట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిందికి వచ్చేప్పటికి ఈ విధంగా లీఫ్ డిజైన్ వచ్చింది. అండ్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్తో బీడ్స్కి హైలైట్ చేయడంతో పాటు మూవల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి 9.079 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో బిగ్ సైజ్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ దిద్దు చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ డ్రాప్తో హైలైట్ అయింది. అదేవిధంగా సీజెట్స్ని కూడా ఇచ్చారండి. అండ్ మ్యాంగో ఫినిషింగ్లో కూడా మనకి ఈ విధంగా లైన్స్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ బిగ్ సైజ్లో మనకు ఈ చాంద్బాలి ఇయర్ రింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే లీఫ్ డిజైన్తో పాటు టోటల్ మల్టీ స్టోన్ కాంబినేషన్ ఎలివేట్ అయిందండి. పింక్, గ్రీన్ అండ్ సీజెడ్ కాంబినేషన్. అలాగే కిందికి వచ్చేప్పటికి రైస్ పల్స్తో పాటు బీడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని కూడా ఇచ్చారు. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి 12.65 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. టోటల్గా పర్ల్ డ్రాప్స్తో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు పైనంతా కూడా సన్ఫ్లవర్ టైప్లో డిజైన్ అనేది ఎలివేట్ అయింది. అలాగే ఇక్కడ కొంచెం చిన్న లీఫ్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మిడిల్ ఓవెల్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసిందండి. అండ్ డిజైన్ అంతా కూడా టోటల్గా మనకు ఎంబోజ్డ్ కావింగ్ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. పోటా స్టోన్స్ని కూడా ఇచ్చారండి. అలాగే ఇక్కడ అంతా కూడా మనకు టోటల్ పర్ల్ డ్రాప్స్తో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ డిజైన్ నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 9.712 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి.
డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. దిద్దు చూసుకున్నట్లయితే టోటల్ పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. పోటా స్టోన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. మిడిల్లో వచ్చేప్పటికి ఎమరాల్డ్ స్టోన్ని ఓవల్ షేప్లో తీసుకున్నారండి. 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఈ విధంగా బర్డ్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ పర్ల్స్ మరియు బీడ్ డ్రాప్స్ అయితే వచ్చాయండి. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి మనకు ఫ్లవర్ ప్యాటర్న్ ఎలివేట్ అవడంతో పాటు టోటల్గా మనకు మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ డిజైన్ అనేది ఎంబోస్ అవుతూ వచ్చేసింది. సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 13.077 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. బ్యాక్ కూడా మనకి ఈ విధంగా స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి. నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు రూబీ స్టోన్ డ్రాప్ షేప్లో వచ్చేసింది. అలాగే మ్యాంగో ఫినిషింగ్లో క్లోజ్ సెట్టింగ్లో సీజర్స్ని ఇంక్లూడ్ చేశారండి. మిడిల్లో కూడా పర్ల్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ వచ్చేసింది. అదేవిధంగా చాంద్బాలి కూడా టోటల్గా ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ లీఫ్ డిజైన్లో ఎంబోస్డ్ వర్క్ అనేది తీసుకోవడం జరిగింది. టోటల్ సీజర్స్తో ఎంబోస్ అయినటువంటి ప్యాటర్న్ అండి. అండ్ కిందికి వచ్చేప్పటికి మనకి ఈ విధంగా బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మిడిల్లో ఓవెల్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేప్పటికి 11.17 గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి. టోటల్గా స్టోన్ వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ చంబాలి ఇయర్ రింగ్స్ దిద్దు లక్ష్మీదేవి మరియు సీజర్స్ కాంబినేషన్లో వచ్చేసింది. టోటల్గా మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్లో చాంద్బాలి అంతా కూడా ఎంబోస్ అయిందండి. అదేవిధంగా కిందికి వచ్చేప్పటికి చిన్న చిన్న బీడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు. అండ్ మిడిల్లో కూడా డ్రాప్ షేప్లో స్టోన్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 12.89 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. బిగ్ సైజ్లో సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. చాలా గ్రాండ్గా వచ్చాయి ఈ ఇయర్ రింగ్స్. అలాగే పైన మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయిందండి. అలాగే మిడిల్లో కూడా మూవల్ డ్రాప్స్ని తీసుకున్నారు. అండ్ టోటల్ ఎంబోస్డ్ వర్క్ ఫ్లవర్ మరియు లీఫ్ ప్యాటర్న్లో ఎంబోస్ అవుతూ వచ్చేసిందండి. ఇక్కడ కూడా లీఫ్ డిజైన్ తీసుకోవడం జరిగింది. కిందికి వచ్చేప్పటికి మనం ఈ విధంగా రూబీ మరియు ఎమరాల్డ్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ టోటల్ మూవల్ డ్రాప్స్తో వచ్చినటువంటి సెట్ అండి. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 20.558 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. లైట్ వెయిట్లో సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైన మనకి ఈ విధంగా సింపుల్ డిజైన్ అనేది ఎలివేట్ అయిందండి విత్ పోటా స్టోన్. అలాగే మిడిల్లో వచ్చేప్పటికి మ్యాంగో డిజైన్ ఇంక్లూడ్ చేశారని రూబీ స్టోన్తో పాటు టోటల్ ఎంబోస్డ్ కావింగ్ అనేది చాంద్బాలికి ఇవ్వడం జరిగింది. కిందికి వచ్చేప్పటికి పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో పాటు టోటల్ మూవల్ డ్రాప్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. సో ఈ డిజైన్ వెయిట్ చూసుకున్నట్లయితే 8.685 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. మల్టీ స్టోన్ కాంబినేషన్లో సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే పైన మనకు దిద్దు అమ్మవారితో వచ్చేసింది. అలాగే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. అండ్ టోటల్గా మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అయింది. సీజెడ్స్ రూబీ ఎమరాల్డ్స్ కాంబినేషన్. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 16.485 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దిద్దు మనకి ఈ విధంగా పికాక్ వర్క్లో వచ్చేసింది. అండ్ పింక్ స్టోన్స్తో పాటు గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఎలివేట్ అయిందండి. అలాగే మనకు రైస్ పర్ల్స్ కాంబినేషన్లో టోటల్గా ఈ సెట్ అంతా కూడా ఎంబోస్ అవ్వడం జరిగింది. అలాగే చాంద్బాలి కూడా మనకి ఈ విధంగా సింపుల్ కావింగ్తో పాటు పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. ఇక్కడ మనకు మ్యాంగో ఫినిషింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారండి. అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 13.512 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మరొక చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. టోటల్గా లక్ష్మీ కాసుల ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దిద్దు వచ్చేప్పటికి మనకి విధంగా టోటల్ స్టోన్ వర్క్లో వచ్చేసిందండి. సీజర్స్ మరియు ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ 6.049 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి మరొక చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ దిద్దు చూసుకున్నట్లయితే డ్రాప్ షేప్లో అమ్మవారిని హైలైట్ చేశారు. ఇంకా మిడిల్లో వచ్చేప్పటికి ఈ విధంగా రూబీ స్టోన్ అనేది ఎలివేట్ అయితే అయిందండి. అండ్ మిడిల్లో అంతా కూడా చాంద్బాలి టోటల్ సీజర్స్తో ఇచ్చేశారు. అండ్ కిందికి వచ్చేప్పటికి టోటల్గా మ్యాంగో ఫినిషింగ్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు. కిందికి వచ్చేప్పటికి మనకు బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. 6.955 గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ అండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైన మనకి ఈ విధంగా 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ మరియు రూబీ స్టోన్ అండ్ సీజర్ స్టోన్ కాంబినేషన్ వచ్చేసింది. మిడిల్లో పర్ల్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారండి. అదేవిధంగా 2 సైడ్స్ కూడా చాంద్బాలికి పికాక్ వర్క్తో పాటు టోటల్ సీజర్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు. టోటల్ సింపుల్ కావింగ్ అనేది ఎలివేట్ అయి వచ్చేసింది. కిందికి వచ్చేప్పటికి మువ్వలతో పాటు బీడ్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి. సో ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 7.466 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. లక్ష్మీదేవి మరియు పికాక్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు దిద్దు పికాక్ వర్క్లో వస్తుంది. అలాగే చాంద్బాలి అంతా కూడా టోటల్ స్టోన్ ఫిట్టింగ్ అనేది తీసుకున్నారండి. సీజెడ్స్ మరియు రూబీ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది. మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేప్పటికి లక్ష్మీదేవిని ఇచ్చారు. అండ్ బీడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ మరియు పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి 8.128 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ సెట్ వచ్చేప్పటికి మనకి లీఫ్ ప్యాటర్న్ మరియు రూబీ అండ్ సీజర్స్ కాంబినేషన్లో దిద్దును హైలైట్ చేస్తూ మిడిల్లో పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ మనకు చాంద్బాలి వచ్చేప్పటికి సింపుల్ కావింగ్తో వచ్చేసిందండి. అదేవిధంగా ఇక్కడ మనకు డ్రాప్ షేప్లో కూడా సీజర్స్ని ఇచ్చారు. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు ఆల్టర్నేటివ్గా పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి 5.906 గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి. లైట్ వెయిట్లో వచ్చాయి.
సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ కూడా మనకు పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది. మిడిల్లో సీజర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ చాంద్బాలికి కూడా చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ మరియు లీఫ్ డిజైన్ అనేది ఎంబోస్ అయితే అయిందండి. అదేవిధంగా బీడ్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికి పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ 6.014 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా దిద్దుకు రూబీ స్టోన్, ఎమరల్డ్ స్టోన్ మరియు సీజర్ స్టోన్ కాంబినేషన్ వచ్చేసింది. మిడిల్లో కూడా సింగిల్ మూవ్ అయితే ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ పికాక్ వర్క్ ఇవ్వడం జరిగిందండి. మిడిల్లో వచ్చేప్పటికి ఎమరల్డ్ స్టోన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ టోటల్గా సీజర్స్ మరియు రూబీ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది. బీడ్స్ కూడా గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారండి. 7.732 గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.